సార్ చక్రవర్తి గారు, మీరు గత 6 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతున్నారు. విద్యుత్ శాఖలో భారీగా స్కామ్, దాదాపు 20,000 కోట్ల అవినీతి జరిగింది అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అంత భారీ అవినీతి ఏం జరిగింది? ప్రభుత్వాల నుంచి ఏదైనా స్పందన ఉందా? అసలు 20,000 కోట్ల 50,000 కోట్ల అది ఊహకందని అంచనాలకందని అవినీతి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. సరే, ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ స్థాయి మనకు భారతదేశంలో ఎక్కడా కనిపించదు. ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైన అవినీతి ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో కూడా కొనసాగుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొదలైన ఈ అవినీతి మీద ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న పార్టీలు చాలా భారీ ఎత్తున పోరాటం చేశాయి. ఇప్పుడు ఉదాహరణకు సెకీ అదానీ అనే ఒప్పందం అమెరికా ప్రభుత్వం ఆధారాలతో సహా అమెరికాలో న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో వేసింది. ఏది అదానీ అవినీతి జగన్మోహన్ రెడ్డి గారికి 1,700 కోట్లు ఎంతో ఇచ్చినట్లు వాళ్ళు దాంట్లో వాళ్ళకి ఏం అవసరం, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చుట్టమా శత్రువా, ఇది కాదు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ అదానీ మీద వాళ్ళు వేసే కేసు, ఎందుకంటే అదానీ అమెరికాలో అప్పులు చేశాడు. అప్పులు చేసినప్పుడు అమెరికన్ చట్టాల పరిధిలోకి వస్తాడు. అమెరికన్ చట్టాల ప్రకారం లంచాలు ఇవ్వటం నేరం. కాబట్టి అదానీ జగన్మోహన్ రెడ్డి గారు లంచం ఇచ్చారనేది వాళ్ళు మోపిన అభియోగం. అది కోర్టులో ఉంది. ఈ రోజుకి సమన్లు ఇష్యూ చేయట్లేరు. బట్ ద బ్రాడర్ పాయింట్ ఈజ్, అప్పుడు ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ హైకోర్టులో కేసు వేసింది. ఏసి ఏముంది, 1,00,000 కోట్ల రూపాయల నష్టం. మీరు ఇందాక 20,000 అన్నారు కాబట్టి అది 20,000 50,000 ఎంత? ఈ కాంట్రాక్ట్ అంటే 25 సంవత్సరాల కాంట్రాక్ట్ అనుకోండి. 25 సంవత్సరాల కాంట్రాక్ట్ కనుక ముందుకు వెళితే 1,00,000 కోట్ల రూపాయల నష్టం ప్రజలకి. కాబట్టి 1,00,000 కోట్ల రూపాయల అవినీతి కుంభకోణం. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వచ్చింది. దాంతోపాటు అదే సమయంలో షిరిడి సాయి అనే కంపెనీ, ఎలక్ట్రికల్ కంపెనీ, నేను చెప్పేది వాళ్ళు చెప్పింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కంపెనీ, వీళ్ళు విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. 92,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు 1 సంవత్సరం 2 సంవత్సరాల కాలంలో ఆయనకి ఇవ్వటం జరిగింది అని మొదటి పేజీలో ఈనాడు లాంటి, ఆంధ్రజ్యోతి లాంటి వార్తాపత్రికలు పతాక శీర్షికల్లో రాసాయి. ఎన్నికల ముందు ఎన్నికలు అయిపోయి గప్చుప్. మరి మనం ఏది బాగుపడడం? పతాక శీర్షికలు రోజు చెప్పి మరి 164 మాట్లాడారు. ఏమైంది? శుభ్రంగా వాళ్ళతో వ్యాపారం చేసుకుంటున్నారు. ఏమండి, జస్ట్ నేను ఈ అవినీతి ఏ విధంగా జరుగుతుంది అనేది ఒక పరికరం తీసుకున్నాం అంతే. ఒక పరికరం. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 1000 రకాల వస్తువులు ఎక్విప్మెంట్, కండక్టర్లు, పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్, మళ్ళీ సబ్స్టేషన్లు, ఎర్త్ మెటీరియల్, ఎర్త్ పైపులు, అసలు 1,00,000 ఉంటాయి. ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. ఎందుకు? దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే దీన్నే ఇప్పుడు దీంట్లో దోచుకున్నాడు, దాంట్లో దోచుకోకుండా ఉన్నాడు కదా, అంతే కదా. ఇదే రకం దోపిడీ అన్నింటిలో జరుగుద్ది అని అది ఎంచుకున్నాం. ఏమంటే ఛత్తీస్గఢ్లో 75,000కి అమ్ముతున్న ట్రాన్స్ఫార్మరు, యూపీలో 73,000కి అమ్ముతున్న ట్రాన్స్ఫార్మరు, తెలంగాణ అత్యధిక ధర. తెలంగాణే అధిక ధర దేశంలో. 83,000 ఎంతకు అమ్ముతున్నారు. 25 kV వ్యవసాయ ట్రాన్స్ఫార్మరు. ఆంధ్రప్రదేశ్ 1,20,000 కొంటుందండి. 1,20,000 ఎక్కడ? అసలు పక్కనే పోనీ హైదరాబాద్, ఇది మనకంతా 100 కిలోమీటర్లు. ఇదే చాలా ఎక్కువ. అంటే నేను కొన్ని పేర్లు చెప్పలేను, కానీ ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది. తెలంగాణలో కూడా భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది. కొంతమంది మంత్రులు ఫిక్స్డ్ అమౌంట్ బిడ్ వేసే వాళ్ళకి ముందే చెప్తున్నారు, మంత్రి గారు అమౌంట్ 5% యాడ్ చేయాలి. నా ఆధారాలు లేని విషయాలు నేను మాట్లాడలేదు. ఆధారాల ప్రకారం చెప్తున్నాను. 73,000 యూపీ, 75,000 ఛత్తీస్గఢ్, 83,000, 87,000 తెలంగాణ, 1,19,000 ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దోపిడీ, దుర్మార్గం, ఆంధ్ర అర్చం. ఈ ప్రభుత్వం అంతకే ఉంటుంది. అప్పుడు ఎన్నికల ముందు దోపిడీ దుర్మార్గం అయ్యేది, ఇప్పటికి వచ్చేపాటికి గప్చెప్ అంతా సగటమే కాకుండా మళ్ళీ అదే కంపెనీకి మొన్న ఇండోసోల్ అని చెప్పి మళ్ళీ అక్కడ 6,000-8,000 ఎకరాలు ఇస్తున్నారు షిరిడి సాయికి. ఇండోసోల్ అంటే ఇండోసోల్, దాని షిరిడి సాయి ఇంకో పేరు అంతే. ఇది మళ్ళీ నేనేదో మోపే అభియోగం కాదు. ఇండోసోల్ తోటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఇండోసోల్ అంటే షిరిడి సాయి అని వాళ్ళే రాశారు. ఇండోసోల్ ఈజ్ అ సబ్సిడియరీ ఆఫ్ షిరిడి సాయి అని ఒప్పందంలో ఉంది. నేనేదో ఊరికే కహానీలు చెప్పట్లేదు, నా ఊహ, వాళ్ళెవరో గాసిప్ కాదు, ఇది ఒప్పందంలో రాసింది. ఇండోసోల్ ఈజ్ సబ్సిడియరీ షిరిడి సాయి అని. జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల రాయితీలు ఇచ్చి వెళ్ళారు.
ఏది ఆ శ్రీ సాయి అనే ఇండోసోల్ అనే కంపెనీ ఇండస్ట్రియల్ అనే కంపెనీ అవి సరిపోక వీళ్ళు వచ్చి వీళ్ళు పెంచారు రాయితీల్ని. వీళ్ళు ఇంకా రాయితీలు అదనంగా పెంచారు. అదనంగా పెంచారు. ఆ ప్రాజెక్టు ఎంత అనుకుంటున్నారు? 70,000 కోట్లు. రాయితీలు ఎంత అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 40,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 5,000 కోట్లు. 70,000 కోట్లకి 45,000 కోట్లు నమ్మగలరా? మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు వెళ్ళేటప్పుడు మీకు పత్రం మీ చేతిలో పెట్టి పంపిస్తాను. నేను కాదు, ప్రభుత్వ ఒప్పందంలో రాసుంది 69,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 40,000 సబ్సిడీ రాయితీలు, జిఎస్టీ రాయితీ. వాళ్ళు విద్యుత్ ఎంత కొంటున్నారో తెలుసా అండి? ప్రభుత్వం వాళ్ళకి ఎంతకి ఇస్తుంది తెలుసా? 4 రూపాయలు. 4 రూపాయలకి మనం ఎంత కడుతున్నాం? 14-15 రూపాయలు కడుతున్నారు. 4 రూపాయలు. 4 రూపాయలు ఎక్కడ? 14. ఇందా మనం ఆస్తి మీరు 10 లక్షలు పెట్టో 20 లక్షలు పెట్టో ప్లాట్ కొన్నారనుకోండి, స్టాంప్ డ్యూటీ ఉందా? పడుతుంది. అబ్బే, మీరు షిరిడీ అయితే మీకు స్టాంప్ డ్యూటీలు ఉండవు, జిఎస్టీ లేదు, స్టాంప్ డ్యూటీ లేదు, కరెంటు 4 రూపాయలు అపనంగా. 4 రూపాయలు అంటే నథింగ్, మామూలు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవు. మర్చిపోయినా, పెట్టుబడిలో 25% ప్రభుత్వం ఇస్తుంది. పెట్టుబడి కూడా ప్రభుత్వం. మనం ఏమో కష్టపడి సంపాదించింది ఒక ఉద్యోగం, మనం కష్టపడి సంపాదించేసి దాంట్లో 50% ఎక్కడ వ్యాపారం సార్? 69,000 కోట్లు, 40,000 కోట్ల రాయితీలు ఎక్కడైనా ఇది ఉంది ప్రపంచంలో. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కింగ్, అసలు దాంట్లో రెండో ఆలోచన లేదు. మరి మీరు ఇప్పుడు ఆయన బీభత్సంగా పోరాటం చేస్తాం ఆయన ఓడించడానికి. అంతే మనకు చేతనైనంతలో. ఇప్పుడు రామోజీరావు గారు మీరు నేను చిన్నోళ్ళం, బీభత్సమైన పోరాటం అంటే మన మూలంగా ఆయన ఓడిపోయిన అనట్లేదు, మన స్థాయిలో మనకు వీలైనంత పోరాటం చేశాం. ఎందుకు? ఇది ఒక అవినీతి సామ్రాజ్యం, దుర్మార్గ వ్యవస్థ అని. మీరు కరెక్ట్గా వాళ్ళతోటే ఊరేగుతుంటారు. మీరు ఏకంగా ఎన్నికలకు డబ్బులు కూడా తీసుకున్నారు వాళ్ళ దగ్గర. షిరిడి సాయి డబ్బులు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఎడిపోతుంది దేశం, ఎడిపోతుంది రాష్ట్రం, ఎడిపోతుంది ప్రపంచం, ఎడిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాయితీలు ఇస్తే వీళ్ళు కూడా గగ్గోలు పెట్టారు కదా ఇండోసోల్ మీద. అవును, వీళ్ళు కూడా గగ్గోలు పెట్టారు. అదనపు రాయితీలు గగ్గోలు పెట్టాలి. ఇప్పుడు అదనపు రాయితీలు వాళ్ళు శుభ్రంగా రాశారు కూడా, అదనపు రాయితీలు అని ఒప్పందంలో. అంటే లీగల్ ఒప్పందం కదా. అవును, ఒప్పందంలో. అది పరిస్థితి వాళ్ళ. అది విద్యుత్తు, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దేశం ఏమైపోతుందో కూడా నాకు తెలియదు. ఇదేదో ఆంధ్రప్రదేశ్కి యూనిక్ అని కూడా అనుకోను నేను. ఇట్లాంటివి దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది దేశాన్ని నాశనం చేసి. ఇప్పుడు సార్ మీరు ప్రజల్లో అవగాహన తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు దాని మీద. దానికి ఎక్కడన్నా ప్రభుత్వం నుంచి ఎక్కడన్నా మీకు అనిపించిందా, స్పందన ఉంది అని అనిపించింది? కొంత కనిపిస్తోంది. ఇప్పుడు మొన్న ఏపీఎస్పీడీసీఎల్ వెళ్ళొచ్చాం, తిరుపతిలో ఫిర్యాదు ఇచ్చాము సిఎండి గారికి. దాని తర్వాత 2-3 సస్పెండ్ చేసామన్నారు. సార్ మన మూలంగా ఇంకోట మనకు తెలీదు. ప్లస్ ప్రభుత్వాలు మీరు చెప్పారు కాబట్టి చేసామను వాళ్ళకి ఈగో ఒకటి ఉంటుంది, తప్పు ఒప్పుకున్నట్లు అవుతుంది. మొన్న కొంత విద్యుత్ ఛార్జీలు తగ్గించడం జరిగింది. సో కొంత మార్పు అక్కడక్కడ కనిపిస్తుంది. బట్ చూద్దాం. ఎనీవే, మై ఫైట్ ఈజ్ నాట్ అగైన్స్ ద ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రజల్లో అవగాహన పెంచాలి. ప్రజల్లో మార్పు రాంది ఏది మారదండి. మీరు ఏదో ఊరికి ప్రభుత్వాన్ని ఎదిరించడం మూలంగా మార్పు అక్కడ రాదు. ప్రజల్లో మార్పు వచ్చిన రోజు ప్రభుత్వాలు భయపడతాయి. అది రానంత వరకు ఇది వృధా. సో నేను మీతో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా నా మైండ్లో ఎప్పుడు ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కాదు ఇది. అంతే, ప్రజల అవగాహన ప్రయత్నం చేస్తాం అంతే. ప్రజల్లో స్పందన రాకపోతే ఎందుకు కేర్ చేస్తారు? ఆయన ఎందుకు కేర్ చేయాలి నాకు చెప్పండి. ఇప్పుడు నాకు ఏమి కాన్సిక్వెన్సెస్ లేనప్పుడు నేను చేయను. ప్రజల నుంచి ఒత్తిడి వచ్చి ప్రజలు రేపు నన్ను ఓడిస్తారు, ప్రజల వలన నుంచి నా ప్రభుత్వానికి ఉన్న పేరు పోతుంది అన్నప్పుడే వచ్చుద్ది మార్పు, లేకపోతే రాదు. కాబట్టి ఇది ఏది చెప్పినా మీకు ఎంత చెప్పినా ప్రజల కొరకే, ప్రజల్లో మార్పు కొరకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.